హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు మన స్టార్స్. సో ఎప్పుడు కాంట్రవర్సీలతో బిజీగా కాంట్రవర్సీల్లోనే ఉండే నవదీప్ గారు ఇప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకని చెప్పి డైరెక్ట్గా మీడియానే క్వశ్చన్ చేస్తూ మీడియా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారా, లేదంటే ఈ సిరీస్కి అసలు దేని గురించి అనేది ఆయన మాటలో తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. రీసెంట్గా ఆయన రిలీజ్ చేసిన న్యూసెన్స్ అనే టీజర్ బాగా వైరల్ అయింది, ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. సో ఈ సిరీస్ గురించి మరెన్నో విషయాలు మాట్లాడటానికి నవదీప్ గారు రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. హాయ్ బ్రో. ఇంటర్ చెప్తున్నాను, సేపు నవ్వుతూనే ఉన్నారు ఎందుకు? మీడియా మీద రివెంజ్ తీసుకోవడానికంటే మన జీవితం సరిపోదు. ఫస్ట్ ప్రైమరీ పాయింట్ అది డిస్ప్యూట్. అలా ఏం లేదు, అలా అసలు కాదు. ఏమో నాకు అనిపించింది, అంటే ప్రీవియస్గా మీ కొన్ని కాంట్రవర్సీ వీడియోలు చూసిన తర్వాత మేబీ వాళ్ళ మీద రివెంజ్ కోసం ఈ సిరీస్ వాళ్ళ మీద రివెంజ్ తీసుకుంటే మీడియా మీద సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతామని ఫస్ట్ మనకు తెలుసుకోవాలి ప్రైమరీలీ. సెకండరీలీ ఏంటంటే ఇప్పుడు అంటే నేను రాసిన కథ, నేను కూర్చొని ఒక రైటర్స్ని పెట్టి ఒక కథ రాసి కావాలని చేస్తుంటే ఓకే, మీరు అన్న క్వశ్చన్కి కనెక్షన్ ఉండేది. కానీ అలాగేం కాదు. చాలామంది పెద్ద మనుషులు కథ అనుకొని చాలా బాగుంటుందని చాలా డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని, సరే పర్లేదు వీడేదో బాగానే యాక్ట్ చేస్తాడని నా మీద నమ్మకంతో నా దగ్గరికి వచ్చి చెప్పిన కథలో క్యారెక్టర్స్ నచ్చి ఇంట్రెస్టింగ్గా గ్రేగా అనిపించి చేస్తున్న సిరీస్. అంటే బట్ చాలామంది, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ వాళ్ళు రాశారు, మీరు తీశారని చెప్పి. ఒక కామన్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఎలా ఉంటుందంటే ఎవరు చేశారు, ఈ క్యారెక్టర్ ఎవరు చేశారు, దేనికి చేశారు, అదే స్క్రీన్ మీద ఎవరు కనిపిస్తే వాడి దానికి బాధ్యుడని ఫీల్ అవుతారంటారా? అవనేంటి, తప్పే ఉంది. చూసినంతసేపు ఓకే బాగుంది అనుకుంటే చాలు కదా. అంత గ్రేగా చేయడానికి రీజన్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్విన్సింగ్ పాయింట్ అసలు ఈ సబ్జెక్ట్ ఓకే చేయడానికి అంటే మంచి చెడు అంటే గుడ్ బ్యాడ్ అనేది పర్స్పెక్టివ్. ఇప్పుడు మీ గుడ్ నాకు బ్యాడ్ అయి ఉండొచ్చు, నా బ్యాడ్ మీ గుడ్ అయి ఉండొచ్చు, కొంతమంది గాడిది గుడ్ అయి ఉండొచ్చు. పాయింట్ ఏంటంటే రియల్ లైఫ్లో మనం మనిషి అనేవాడు వాడికి ఏం కావాలో వాడి స్వార్థం ఫస్ట్ ప్రైమరీలీ మనకేం కావాలని మనం చేసుకుంటాం రియల్ లైఫ్లో. సో ఒక మనిషి ఒక సిచ్యువేషన్లో మంచిగా ఉన్నాడు, ఒక సిచ్యువేషన్లో మంచిగా లేడు అనేది ఎందుకు అంటాం బయటికి? వాడికి ఏమో అవసరం అది చేసుకుంటూ ఉంటాడు. వాడి స్వార్థమో వాడికి బాగా ప్రేమించి వాడికి కావాల్సిన మనుషులు బాగుండాలనే స్వార్థంతోనూ ఒక రకంగా బిహేవ్ చేస్తాం రియల్ లైఫ్. అది గ్రేనెస్. అంటే బయట అంతా బ్లాక్ అండ్ వైట్ ఏం కాదు కదా, మెయిన్గా గ్రే ఉంటుంది. సో అది ఎక్కువ ఈ సిరీస్లో బయట అంటే ఆల్ క్యారెక్టర్స్, లీడ్ క్యారెక్టర్స్ కానీ ఇంపార్టెంట్ కీ రోల్స్ అందరూ అలా బిహేవ్ చేస్తూ ఉంటారు. సో అది నచ్చింది నాకు. సో ఒక 2000 ఆ టైంలో ఒక మదనపల్లిలో ఒక పొలిటీషియన్స్కి, పోలీసులకి, పాలిటిక్స్కి, మనుషులకి మధ్య జర్నలిజం అనేది ఎలా ప్లే చేశారు, ఎలా వాళ్ళు కోర్స్ ఆఫ్ హిస్టరీని మారుద్దామని ప్రయత్నించారు, అది సక్సెస్ఫుల్లా కాదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చేశారా లేదా, మనుషులకి అంటే మీడియా అంటే జరుగుతున్న నిజాన్ని తీసుకొచ్చి మామూలు సగటు మనిషికి చూపించి వాడిని చైతన్యవంతం చేయాలనేది మామూలుగా అసలు ఉద్దేశం. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు జరుగుతుంది ఇప్పుడు కాదు అప్పుడు అనేది ఈ న్యూసెన్స్. మరి మీకు ఇక్కడ మీడియా సైడ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? అదే ఫస్ట్ క్వశ్చన్, అందరూ ఏంటి మా మీద రివెంజ్ తీసుకుంటున్నారు. నాకేం పని మీ మీద రివెంజ్ అనేది లేదు. జస్ట్ అటు ఇప్పుడు అన్ని సినిమాల్లో అన్ని కథల్లో మనం రియల్ లైఫ్ అంటే ఫిక్షన్ కాకుండా రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ బయట మనం చూస్తున్న వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి తీస్తున్న ప్రతి కథలో మంచి చెడు ఉంటుంది. డాక్టర్లో మంచి చెడు చూపించాం, పోలీసుల్లో మంచి చెడు చూపించాం, లాయర్లో మంచి చెడు చూపించాం. ఇప్పుడు ఎవరు టచ్ అయిన పాయింట్ ఇది. ఇప్పుడు దాకా ఏ సినిమా చూసిన జర్నలిజం అంటే ఆ ధైర్యం ఆహా వాళ్ళు చేస్తూ నన్ను ముందు పెట్టినందుకు నేను కూడా ధైర్యంగా ఫీల్ అవుతాను. అండ్ నాకు అనిపించింది ఆ టైంలో తీసుకుని, అంటే నాకు తెలిసి ఆ టైంలో అంత లేదు కదా బ్రో మీడియా. ఉంది డెఫినెట్గా. అంటే ఇప్పుడు అన్ని పాలిటిక్స్ కూడా లేవు అనుకుంటున్నాను. ఉన్నాయి, 100% ఉన్నాయి. ఎందుకు లేవు? ఇంకా అప్పుడు ఎక్కువ ఉంది. అప్పుడు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే తక్కువ మీడియా మంది అంటే తక్కువ మీడియా ఛానల్స్ ఉండేవి, తక్కువ న్యూస్ పేపర్లు ఉండేవి, అండ్ దెన్ జెన్యూనిటీ వాజ్ దేర్. సో ద మోర్ ఇన్ఫ్లుయెన్స్ యూ హ్యావ్ ఆన్ పీపుల్ వెన్ యూ మ్యానిపులేటెడ్ ద మోర్ ఎఫెక్ట్ ఇట్ బికమ్స్. ఇప్పుడు తక్కువ, ఎందుకంటే 100 మంది వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చెప్తూ ఉంటారు. న్యూసా ఏమంటున్నారు? అప్పుడు ఇంకా ఎక్కువ ఉందండి, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే తక్కువ న్యూస్ ఛానల్స్ ఉండేవి, తక్కువ పేపర్స్ ఉండేవి, అండ్ ఇట్ వాస్ మోర్ క్రెడిబుల్ అండ్ ఎఫెక్టివ్, ఇంపాక్ట్ఫుల్ ఆన్ పబ్లిక్ అప్పట్లో. సో ఆ టైంలో కనుక ఒక స్వార్థంతో కూడిన జర్నలిజం ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒక జర్నలిస్టు ఇన్స్పైర్ అయ్యి రాసిన కథలోంచి మనకు వచ్చిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ.
సో డెఫినెట్గా అప్పుడులో అంటే యూల్ సీ వెన్ యూ అంటే సిరీస్ చూసినప్పుడు ఎలాగ ఓహో అప్పట్లో ఇలా మ్యానిపులేట్ చేసేవాళ్ళు అనమాట అనేది కొంత రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసుకున్న సీన్లు సిచ్యువేషన్లు కాబట్టి చాలా చాలా ఇంటెన్స్గా ఉంటుంది డ్రామా. బాగుంటుంది. అంటే ఒక మీడియాని నెగిటివ్ సైడ్ చూపిస్తున్నారా, పాజిటివ్ సైడ్ చూపిస్తున్నారా? అప్పట్లో ఉన్న రియాలిటీ చూపిస్తున్నారు. అది నెగిటివా పాజిటివా? అది చూసి మీరు ఆ విచక్షణ మీకే బేసిక్గా నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అన్నిట్లో ఉంటుంది. మీడియాలో ఉంటుంది, పోలీసులో ఇందాక పొలిటీషియన్స్లో మామూలు మనుషుల్లో కూడా డబ్బు తీసుకొని ఓటేసేవాడు ఉంటాడు, తీసుకోకుండా ఓటేసేవాడు ఉంటాడు. అది మంచి చెడే. బట్ మీరు మొత్తం నెగిటివ్ తీసుకున్నట్టు అనిపించింది దీంట్లోన. అంటే కథలో ఎక్కువ అదే తీసుకున్నాం. ఎందుకంటే అదే అంటున్నా కదా, గ్రే క్యారెక్టర్స్ అన్ని. వీడికి ఒక చైల్డ్హుడ్ ట్రామా ఆర్ వీడికి ఒక హార్డ్ కోర్ బేసిక్ ఇన్స్టింక్ట్లో నుంచి వాడు దాన్ని ఎలాగ ప్రపంచాన్ని మ్యానిపులేట్ చేశాడు, వాడి కథ ఏంటి అనేది తెలుస్తుంది చూస్తే. సో డబ్బుకి మీడియా దాసోహమా, ఇది మేజర్ పాయింట్ మీరు తీసుకున్న లైన్ అని క్వశ్చన్ మార్క్. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియా నిజంగా డబ్బుకు దాసోహమా? డెఫినెట్గా కొంతవరకు. అన్ని రకాలు ఉంటాయి. ఇప్పుడు పోలీసులు లంచం తీసుకుంటున్నారా అంటే తీసుకుంటున్నారు, అందరూ తీసుకుంటున్నారా అంటే కాదు. డాక్టర్లు నిజంగా పేషెంట్కి ఎంత అవసరం అంతే వైద్యం చేస్తున్నారా, బిల్లింగ్ గురించి ఎక్కువ చేస్తున్నారా అంటే రెండు చేస్తున్నారు. అది మన అందరికీ తెలుసు, అదేం పెద్ద వింతేగా. పొలిటీషియన్స్ ఓటుకు ముందు ఒక మాట, ఓటు తర్వాత ఒక మాట మాట్లాడుతున్నారంటే ఎస్ అందరూ అంటే నో. అలాగే మీడియా మా డబ్బుకు దాసోహ అంటే కొంత ఎస్, అందరూ అంటే మేబీ నో, అంతే. అన్నిట్లాగే. అండ్ ఈవెన్ డైలాగ్స్ కూడా చాలా రాగా తీసుకున్నారు. మీడియానా ప్రాస్టిట్యూషన్, జర్నలిజమా ప్రాస్టిట్యూషన్ అనేది ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసరు ఆ సీన్లో వాడిని ఇంత మునుపు వాడిని ఎంత హెరాస్ చేస్తే ఈ క్యారెక్టర్లు వాళ్ళని ఎంత కోపం ఉంటే వాళ్ళ మీద వచ్చే ఆ మాట ఎందుకు అన్నాడు అనేది సిరీస్లో చూస్తాం. బట్ ఆబ్వియస్లీ మీరు అన్నట్టుగా ట్రైలర్లో చూసినప్పుడు ఏంటి వీళ్ళు మొత్తం రివర్స్లో ఉన్నారు మీడియా కానీ డౌట్లు వస్తాయి. బట్ అది చూసినప్పుడు అర్థమవుతుంది. అంటే హౌ లెజిటిమేట్ ఈజ్ ఇట్. ఇప్పుడు సినిమాల తర్వాత ఓటీటీల్లో మనకి ఫిల్టర్ లేదు, మనకి ఏం కావాలన్నా మనం చూపించవచ్చు అనేది రెండు రకాలుగా వాడుతున్నారు. ఒకటేంటి, కథలో ఓకే ఇంత అవసరం కథలో కాబట్టి మనం బోల్డ్గా మాట్లాడదాం అని కొంతవరకు అవసరమైనవి చేస్తున్నారు. కొంతమంది ఏమో ఓకే మనకు ఇప్పుడు ఫ్రీడమ్ ఉంది కదా అని. ఇట్స్ లైక్ గుడ్ స్టోరీ బ్యాడ్ స్టోరీ. ఇప్పుడు ఓకే ఒక అందమైన హీరోయిన్ని పెట్టుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సినిమాలో, గ్లామర్గా చూపించాలని అవసరం లేకపోయినా, క్యారెక్టర్లో లేకపోయినా, సాంగుల్లో ఊరికే గ్లామరస్గా చూపిస్తే అది చూసేవాడికి అతికిచ్చినట్టే తెలుస్తుంది. లేదు ఆ అమ్మాయి క్యారెక్టర్ అలాంటిది నిజంగా అంటే ఆ లొకేషన్స్, ఆ సీన్స్, ఆ టైమ్ ఆఫ్ ద స్టోరీ అలాంటిది కాబట్టి గ్లామరస్గా. ఇప్పుడు అమ్మాయి మోడల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో, మోడలింగ్ అంటే వాట్ ఎవర్ కొంచెం రివీలింగ్గా కానీ కొంచెం గ్లామరస్గా చూపిస్తే ఓకే ఆ క్యారెక్టర్కి సినిమాకి కావాలి కాబట్టి చూపించారు అనేది ప్రేక్షకులకి అర్థమవుతుంది. ఉత్తినే మనం ఓకే ఉంది కదా అని చూపిస్తే చూడరు, అంటే చూసినా నచ్చదు, అతకదంటారు కదా అది. సో డెఫినెట్లీ మీరు ఈ ఫస్ట్ సీజన్ May 12న చూసినప్పుడు 8 ఎపిసోడ్స్ వస్తున్నాయి. సో ఎందుకు ఆ మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు ఆ క్యారెక్టర్లు అలా ఉన్నాయనేది మీరు చూస్తే యూ విల్. మా ఫీలింగ్ యాజ్ మేకర్స్ ఏంటంటే డెఫినెట్గా ఆర్గానిక్గా అవసరమైనంత ఉంది ఇంటెన్సిటీ, కావాలని అయితే లేదు అనేది మేము నమ్మినది. అది మీరు చూసి మీరు చెప్పండి. మీరు అంటే రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా హర్ట్ అయితే మీరు సారీ చెప్పడం రెడీగా ఉన్నారు? ఎందుకు చెప్పాలి స్టోరీ, ఆ కథలో అది ఉంది. హర్ట్ అంటే ఇప్పుడు నీ పేరు పెట్టి నీ ఫోటో పెట్టి నువ్వు వీడు ఎలా అంటాడో తెలుసా నిన్నుంటే. బట్ మీరు ఒక ఆర్గనైజేషన్ మొత్తాన్ని అదే అంటున్నా. సో ఇప్పుడు ట్రైలర్లో ఇప్పుడు మనం చూసినప్పుడు ఓకే వీళ్ళు ఏదో పైగా నేను కాబట్టి అని అనుకోవచ్చు. అది చిన్న చాలా సందర్భాల్లో మీడియాతో హార్ష్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాళ్ళు నాతో ఇంకా హార్ష్గా మాట్లాడే సందర్భాలు ఇంకా ఎక్కువ ఉన్నాయి. నా గురించి హార్ష్ విషయాలు చెప్పినా కల్పించినవి చాలా ఉన్నాయి. అన్నీ ఓకే. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు పాప, అన్ని ఛానల్స్ ఉన్నప్పుడు ఏదో సెన్సేషన్ పెడితే కానీ చూడరు కాబట్టి ఇట్స్ ఓకే. పీపుల్ హ్యావ్ కమ్ టు, అంటే ఫస్ట్లో నాకు హర్టింగ్గా ఉండేది, వెళ్ళి మనం రిపేర్ చేయాలి లేదా మన గురించి ఒక మాట అంటే దాన్ని అది నిజం కాదు తెలుసా అని మనం వెళ్ళి చెప్పాలన్న తపన నాకు ఉండేది. ఆ ఏజ్ వల్లైనా మీకు ఆ టైంలో కొంచెం హార్ష్నెస్ అనేది ఇప్పుడు హార్ష్నెస్ అనేది అట్లా నాకంటే అంత ఐ డోంట్ థింక్ అంటే మిగతా అంటే నాకు అది ఉందని నేను అనుకోవట్లే, అంటే ఎక్కువ ఉందని నేనేం అనుకోవట్లేదు. హార్ష్గా నేను పెద్దగా ఎప్పుడు మాట్లాడలే. హర్ట్ అయినప్పుడు ఏదో మామూలుగా ఆబ్వియస్గా అని ఉంటాం కానీ ఐ డోంట్ థింక్ ఐ ఆమ్ నోన్ ఫర్ స్పీకింగ్ హార్ష్లీ విత్ మీడియా. ఐ డోంట్ థింక్ ఐ హ్యావ్ దట్. మేబీ ఉంటే అది కరెక్ట్ చేసుకోవాలేమో డెఫినెట్గా, కానీ అది కాదండి నా మీద వేరే, అదంతా ఒక వేరే. అండ్ మీకు ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎలాంటి కాల్స్ వచ్చినాయి ఆఫ్టర్ దిస్? బాగుందని వచ్చినాయి. ప్రైమరీలీ గెటప్ అంటే మన లుక్ గురించి బాగా వచ్చింది. అంటే సెకండ్ లేయర్లో తెలిసిన వాళ్ళందరూ లుక్ బాగుంది అని అన్నారు. ఫస్ట్ లేయర్లో తెలిసిన వాళ్ళు ఇలాగే ఏంటర్ నువ్వు చేసావా ఏంటర్ రే కెలుక్కుంటున్నావా అని అన్నారు. బట్ ఐమ్ ఎక్సైటెడ్. బట్ ఎవరు ఎక్కడ మీ క్యారెక్టర్ గురించి కానీ లేదంటే మీ పర్ఫార్మెన్స్ గురించి ఎవరు ఒక
క్వశ్చన్ మార్క్ పెట్టలేదు, కానీ మీరు తీసుకున్న థీమ్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. అందరు మాట్లాడుతున్నారు. సో అంటే ఇంకా మంచి హైప్ ఉంటుందనేగా, మంచిదేగా చూద్దాం. నెగిటివ్ ఆర్ పాజిటివ్ బీ ఇన్ మీడియా, అంతేగా. ఓకే. సో నా లైఫ్ స్టోరీ అది. నా లైఫ్ స్టోరీ, మీ లైఫ్ స్టోరీ ఇది కాదు. నెగిటివ్ ఆర్ పాజిటివ్ బీ ఇన్ మీడియా అంటే నా జీవిత సత్యం అది అని చెప్తున్నాను. సో ఈ సిరీస్ రాసిన రైటర్ సాక్షి టీవీలో చేసే ఒక రిపోర్టర్, జర్నలిస్ట్. సో ఇదేమన్నా ఒక పొలిటికల్ పార్టీకి సంబంధించి దానికి సపోర్ట్గా ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా? ఇప్పుడు అస్సలు కాదండి. అంటే ఇది ఆ టైంలో పొలిటికల్ పార్టీలు, జర్నలిస్టులు ఎలాగా దే మ్యానిపులేటెడ్ ఈచ్ అదర్ ఆర్ హౌ దే యాక్టెడ్ సెల్ఫిష్లీ, అంటే ప్రజల గురించి కాకుండా వాళ్ళ గురించి వాళ్ళు ఎలాగ ఆలోచించి చేశారనే థీమ్లో ఉంటుంది. ఇప్పుడున్న కరెంట్ ఎగ్జిస్టింగ్ పొలిటికల్ పార్టీస్కి ఏమీ సంబంధం లేదు. ఓకే. అండ్ బిందు మాధవ్ గారి క్యారెక్టరైజేషన్ ఏంటి ఫిలింలో? తను కూడా జర్నలిస్టే, తను కూడా గ్రేనే. తను కూడా అంటే మా ఇద్దరిలో ఎప్పుడు అంటే ఆ రిలేషన్ అనేది ఇందాక మనం అనుకున్నట్టుగా రియల్ లైఫ్లో ఓకే ప్రేమ ఉంటుంది, మనుషులు ఒకలాగా ఉంటారు, అదంతా ఓకే. కానీ రియల్ లైఫ్ సర్వైవల్కి వచ్చేదానికి బయట కొన్ని మారుతూ ఉంటాయి. ఓకే నేను ప్రేమిస్తున్నా కానీ నా సర్వైవల్ ఇది కాదు, రియల్ లైఫ్లో వేరే సినిమాటిక్ లవ్ స్టోరీలు ఒకలాగా ఉంటాయి. ఓకే ప్రేమిస్తే కలవాల్సిందే, మొత్తం ప్రపంచాన్ని అపోజ్ చేసి మనం అదంతా లేదు దీంట్లో. రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటుంది. సర్వైవల్ మోర్ దెన్ లవ్ ఆర్ మోర్ దెన్ హ్యూమన్ రిలేషన్, బేసిక్ సర్వైవల్ ఇన్స్టింక్ట్కి వచ్చేదానికి మనిషి ఎలా మారతాడనే బాగా రియల్ లైఫ్కి దగ్గరగా ఉన్న రిలేషన్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి పార్ట్ 2 కూడా సీక్వెన్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. సీజన్ 2 ఆల్రెడీ ఉందండి. ఇది సగంలో అవుతుంది కదా అన్ని సినిమా. దీన్ని బట్టి రిలీజ్ చేస్తారు ఆల్రెడీ. ఇది ఎలా ఉన్నా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉంది. లేదండి, కథ రెండు భాగాలు. దీని బట్టి అనేది అదేం లేదండి. ఫస్ట్ నుంచి క్లియర్ కన్విక్షన్తో మనం చెప్పాల్సిన కథ ఏంటని చెప్పాం. మేబీ అంటే ఇంప్రూవైజేషన్కి స్కోప్ ఉంటుంది. అంటే ఇంకా ఫుల్గా షూట్ చేయలేదు కాబట్టి దీంట్లో మనం ఒకటి మెయిన్ సిరీస్లతో అదేనండి మనకి అడ్వాంటేజ్. మనం ఒకటి అనుకొని అంటే ఈ కథని ఈ పర్స్పెక్టివ్లో చెప్పాలని మనం చెప్తా వెళ్తాము. చెప్పిన తర్వాత దాంట్లో కొన్ని ఎక్కువ నచ్చితే, కొన్ని మనం అనుకున్న దానికంటే వేరేలాగా, సో ఆ రియాక్షన్ అనేది కొంత మారుతుంది. సో కథ పెద్ద మారకపోయినా ఇంప్రూవైజేషన్ ఆఫ్ మేబీ బెటర్మెంట్స్ ఆఫ్ క్యారెక్టర్స్ కానీ, లేదా ఎక్కడో అంటే ఈ ట్రాక్లో ఇంకొంచెం ఉంటే బాగుండేదని ఇలాంటి ఫీడ్బ్యాక్ తీసుకున్నప్పుడు స్లైట్ ఇంప్రూవైజేషన్స్కి స్కోప్ ఉంటుంది. సో కథ అయితే 2 భాగాలు, ఇంకా 3వ భాగం కూడా ఉంది. దాని లాస్ట్లో ఒక ఫైల్ ఇలా మన కేజీఎఫ్లో లాస్ట్లో మునిగాడా నిజంగా లేదా రాకీ బాయ్ అని పెడతారు కదా అని ఫీల్ అవుతారే, అలాంటి టిట్ బిట్స్ కూడా ఉన్నాయి సీజన్ 2 ఎండింగ్లో. అండ్ ఎందుకు నవదీప్ అంటే ఓన్లీ కాంట్రవర్సీస్? మీ కెరీర్ చూసుకుంటే మొత్తం ఎప్పుడు పడితే అప్పుడు కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి. రీజన్ ఏంటి? తుంటరి పిల్లవాడు టింకు. ఓకే, దానివల్లే అంతే. అండ్ మీ కెరియర్ గురించి చాలామంది ఆడియన్స్ కన్ఫ్యూజన్ ఉంటుంది. మీరు ఒక హీరోగా చేశారు, తర్వాత గ్రే షేడ్స్ చేశారు, తర్వాత ఇప్పుడు మళ్ళీ వెబ్ సిరీస్లో హీరోగా చేస్తున్నారు. అంటే మీకు ఎంత టాలెంట్ ఉందో అందరికీ తెలుసు. మీ బిగ్ బాస్ తర్వాత మేమందరం చూసాం బిగ్ బాస్ హౌస్లో మీరు ఎలా ఉన్నారు. బిగ్ బాస్లో టాలెంట్ కంటే మీ క్యారెక్టర్ చూసాము, మీరు చేసిన రోల్స్ చూసాము. సో మీకన్నా మీ కెరియర్ మీద అట్లీస్ట్ అది ఉందా? లైక్ ఫస్ట్లో అంటే 20 years అయిందండి ఆల్మోస్ట్. సో బిగినింగ్లో మనకి సర్వైవల్ కోసం తీసుకున్న చాయిస్లు కొన్ని ఉండేవి. ఇప్పుడులా లేదు. అంటే ఇప్పుడున్నన్ని ఆపర్చునిటీస్ అప్పుడు లేవు కదా. అప్పుడు అంటే దిస్ ఈజ్ వాట్ 2010, 2015, 2003 to 2010, నా ఫస్ట్ 7 years ఆ టైంలో చెప్తారు. సో అప్పట్లో ఇన్ని ఆపర్చునిటీస్ లేవు. అండ్ ఇట్ వాజ్ నాట్ ఈజీ ఫర్ లైక్, అంటే ఇప్పుడు కొత్త హీరోలు కానీ వచ్చినప్పుడు చిన్న బడ్జెట్లో కాంపాక్ట్గా మంచి కథ తీసుకొని సెట్ చేసుకుని చేసే ఆపర్చునిటీ ఇప్పుడు ఉంది, కానీ అప్పుడు అన్నీ ఉండేవి కాదు. సో అంటే మనకు ఒక ఆఫర్ వచ్చేది, మనకు వచ్చిన ఆఫర్లో బెస్ట్ ఏంటి అనేది చేసేవాళ్ళం. ప్లస్ దాంట్లో ఇప్పుడు అది ఇలా ఉండాలి, ఇప్పుడు మార్చుకోవచ్చు. ఇప్పుడు డైరెక్టర్తో కూర్చొని డిస్కషన్ చేసి ఈ పాయింట్ ఇలా కాదు ఇలా చెప్దాం అని ఒక ఇంప్రూవైజేషన్ చేసి ఇవన్నీ ఇప్పుడు ఈ కొత్త జనరేషన్ ఫిల్మ్ మేకర్స్ తోటి ఇట్స్ పాసిబుల్. బట్ బ్యాక్ దెన్ ఇట్ వాజ్ నాట్. ఓ ప్రొడ్యూసర్, పెద్ద ప్రొడ్యూసర్, డైరెక్టర్ కథ అనుకొని వచ్చారంటే అది మనం చేస్తున్నామా లేదా అంతవరకే ఉండేది, అట్లీస్ట్ నా వరకు వచ్చినప్పుడు. సో కొన్ని నచ్చకపోయినా, కొన్ని అంత గొప్పగా లేవని తెలిసినా మనకు చాయిస్ లేదు కాబట్టి మనం చెప్పకూడదేమో అనే భయంతోనో, లేదా అరే నీకు 19 years, వాళ్ళు 19 years నుంచి సినిమాలు చేస్తున్నారు, నువ్వేంటి వాళ్ళకి చెప్పేది అని మనం అనుకునే కొన్ని అలాగా సర్వైవల్ కోసం చేసినట్లు కొన్ని బ్యాడ్ చాయిస్లు డెఫినెట్గా ఉన్నాయి. బట్ ఆఫ్టర్ దట్ అంటే స్లోలీ మీరు అన్నట్టుగా ఓకే వీడు పర్లేదురా బాగానే యాక్ట్ చేస్తాడు అని ఆడియన్స్ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని, ప్లస్ నా మీద నాకు వచ్చిన ఏజ్ వల్ల వచ్చిన కాన్ఫిడెన్స్, ఎదురు దెబ్బల వల్ల వచ్చిన రియలైజేషన్లో ఇవన్నీ కలిపి నా డెఫినెట్లీ ఐ మీన్ బెటర్ స్పేస్ అని చెప్పొచ్చు. నాకు ఎప్పుడు ఇన్సెక్యూరిటీ లేదు.
క్యారెక్టర్ రోల్స్ అయినా నెగిటివ్ రోల్స్ అయినా అయ్యో అబ్బాయి మన హీరోగానే చెయ్యాలి, లేకపోతే ఇవన్నీ ఉండేవి కాదు. సో ఇప్పటికీ లేవు. సో ఐ థింక్ అంటే వెన్ ఎవర్ దేర్ ఇస్ సంథింగ్, ఒక కొత్త ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎవరు చేయిందైనా సరే ధైర్యంగా చేసే అలవాటు ఒకటి లక్కీగా వచ్చింది నాకు. సో క్లారిటీ అనేది ఉంది మనకి. నవ్ వాట్ ఐ వాంట్ టు డూ, వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఐ వాంట్ టు డూ అనేది నిన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్గా తెలుసు అని నా ఫీల్. బట్ చందమామ లాంటి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత మీ కెరియర్ని మీరు ఎందుకు సెట్ చేసుకోలేకపోయారు ప్రాపర్గా? అంటే నాకు ఆ టైంలో నాకు కృష్ణవంశీ గారితో పనిచేసిన తర్వాత నెక్స్ట్ వచ్చిన కొత్త డైరెక్టర్లో ఆ రేంజ్ అంటే వాట్ ఎవర్ ఆ కథలు నాకు పెద్దగా నచ్చలేదు. అప్పుడు బాగా టైం పట్టింది. ఆల్మోస్ట్ నాకు 8-9 months నాకు కథలు వింటూనే నాకు పెద్దగా నచ్చలే. తర్వాత ఆర్యా 2 వచ్చింది. ఆర్యా 2 బాగా నచ్చింది, కథ చేశా. బట్ ఐ డోంట్ నో అంటే ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు కానీ బట్ దేర్ వర్ సమ్ బ్యాడ్ చాయిసెస్ ఆబ్వియస్లీ. బట్ ఓకే, ఐ హోప్ టు డూ బెటర్ ఫిల్మ్స్ నా. అండ్ మీకు ఇండస్ట్రీలో మంచి సర్కిల్ ఉంది, చాలామంది హీరోస్ మీకు ఫ్రెండ్స్ ఉన్నారు. బట్ మీకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, ఎంతమంది సెలబ్రిటీస్ ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయరు, ఎందుకు సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అని. అసలు ఎంతమంది సెలబ్రిటీస్ ఏమి నాకు ఫోన్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ అ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ వీఆర్ క్లోజ్. అలాగేం లేదు. అది ఏదో సరదాగా విష్ణు అన్న ఒక రోజు ఏదో సరదాగా ఇంటర్వ్యూలు అన్నాడు కానీ ఆయన ఫోన్ మిస్ అయ్యి ఉంటా ఒకసారి, అందుకని అలా చెప్పుకుంటాడు. అంతకంటే ఓకే, నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు, ఎలా ప్లాన్ చేసుకున్నారు కెరియర్? సో న్యూసెన్స్ ఇది ఒకటి ఇప్పుడు May 12th రిలీజ్ అవుతుంది. అండ్ లవ్ మౌలి అని ఒక ఫ్యాంటసీ లవ్ స్టోరీ చేసాం మేఘాలయలో. ఆ జుట్టు గడ్డం దాంతో ఫస్ట్ లుక్ అది రిలీజ్ చేశాను లాస్ట్ ఇయర్. అదొకటి పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. సో న్యూసెన్స్ ఈజ్ May 12th. అండ్ అది కూడా లవ్ మౌలి ఆల్సో అరౌండ్ ప్లానింగ్ అరౌండ్ July, August థియేటర్స్ అవి చూసి. అండ్ వీ నీడ్ టు డూ లైక్ ఎ కంప్లీట్ రీవ్యాంప్ ఆఫ్ మార్కెటింగ్ అండ్ ప్రమోషన్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్ ఫర్ లవ్ మౌలి. అదొకటి ప్లానింగ్ జరుగుతుంది. దాని తర్వాత ఇప్పుడు డిస్నీ హాట్స్టార్కి ఇంకో వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది, దాని పేరు పెట్టలేదు ఇంకా. అది కాకుండా ఈగిల్ అని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళది రవితేజ గారి సినిమా ఉంటుంది, దాంట్లో ఒక సపోర్టింగ్ రోల్ ఒకటి చేస్తాను. సో దీస్ 4 ఆర్ ద ఫిలిమ్స్ విచ్ విల్ కమ్ అవుట్ దిస్ ఇయర్. ఈగిల్, లవ్ మౌలి అండ్ న్యూసెన్స్ ఈ ఇయర్ రిలీజ్ అవుతాయి. వెబ్ సిరీస్ ప్రాబ్లీ నెక్స్ట్ ఇయర్. అండ్ ఓటీటీస్ మీద వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? ఐ థింక్ ఇట్స్ నాకు యాజ్ అన్ యాక్టర్గా ఐ థింక్ ఇట్స్ వెరీ అడ్వాంటేజెస్ ఫర్ అస్. ఇట్స్ అ గ్రేట్ అడ్వాంటేజ్. ఎందుకంటే ఇప్పుడు సినిమా కంటే ఎక్కువ వెబ్ సిరీస్లు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు చాలా అంటే బోల్డ్ అని కాదు కానీ డిఫరెంట్ కంటెంట్ అంటే ఒక నీష్ కంటెంట్ చేయగలిగిన ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళాలి అంటే అది యూనివర్సల్ కాన్సెప్ట్ అయి ఉండాలి. ఒక 10 మంది సినిమా వాచింగ్ ప్రేక్షకులు ఉంటే దాంట్లో అట్లీస్ట్ 60-70%కి అది అపీల్ అయ్యి ఉండాలి కమర్షియల్గా మనకి డబ్బులు రావాలంటే. కానీ వెబ్కి వచ్చేదానికి అది కాదండి. మనం ఇప్పుడు ఈ 10 మంది మీడియా కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళలో ఒక ముగ్గురికి నీష్ కంటెంట్, ఈ ముగ్గురికి బాగా నచ్చే కంటెంట్ అయినా మనం చేయొచ్చు. అంటే యూనివర్సల్గా అందరికీ నచ్చాలనే కాన్సెప్ట్ వెబ్కి వచ్చేదానికి లేదు. ఓటీటీ నీష్ కంటెంట్ చేయొచ్చు, అంటే భయంకరమైన థ్రిల్లర్స్ చేయొచ్చు, గోర్ ఫిల్మ్స్ చేయొచ్చు, లేదా హెవీ డ్రామాటిక్ డ్రామా చేయొచ్చు. సో నీష్ కంటెంట్ యూనివర్సల్గా కాకపోయినా ఓకే ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్కి బాగా నచ్చే ఇంపాక్ట్ఫుల్ కంటెంట్ ఎక్కువ చేయొచ్చు. సో ఐ థింక్ ఫర్ యాక్టర్స్ ఓటీటీ ఈజ్ రియలీ అ బూట్ అండ్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ ఆల్సో. ఎందుకంటే లైక్ ఐ సెడ్ అంటే నీష్ కంటెంట్ ఉంటుంది, నాకు ఈ ఐడియా ఉంది, దాని మీద నాకు బాగా మంచి కన్విక్షన్ ఉంది, కానీ ఇది యూనివర్సల్ కాదు కాబట్టి నేను థియేటర్కి వెళ్ళలేను కాబట్టి నేను చేయలేను అనే పొజిషన్ కాదు. ఎనీ కాంటెంట్, ఎనీ స్టోరీ నీకు ఫుల్ కన్విక్షన్ ఉండి దాంట్లో ఒక క్లారిటీ ఉండి ఒక ఒక అద్భుతమైన కథ అయితే అది ఎలాంటి కథ అయినా ఎవరికి నచ్చేదైనా మనం ఓటీటీకి చేయొచ్చు. సో ఇట్స్ మోర్ గుడ్ వర్క్ ఫర్ యాక్టర్స్ అండ్ అది ఆల్సో బిగ్ ఆపర్చునిటీ ఫర్ ఫిల్మ్ మేకర్స్. అండ్ రానా నాయుడు టైంలో మీరు చేసిన ఒక ట్వీట్, గురూజీ మీ ఫుడ్ స్టెప్స్ని ఫాలో అవుతున్నాము, దాని అంతరంగం ఏంటి, దాని మీనింగ్ ఏంటి? అదేనండి, అంటే ఇప్పుడు బోల్డ్ కంటెంట్ అంటే ఇప్పుడు బాంబేలో ఆర్ ఇప్పుడు 2023లో ఒక పాష్ బాంబే కాలనీలో పిల్లలు, పెద్దలు, పేరెంట్స్ ఎలాంటి లాంగ్వేజ్ మాట్లాడుకుంటారు, ఎలాంటి టాపిక్స్ జరుగుతాయి ఒక లెట్స్ సే అనేది థియేటర్లో మనం చూపించలేము, కానీ రానా నాయుడులో చూపించారు. సో ఒక రియలిస్టిక్ / బోల్డ్ / క్లోజ్ టు రియల్ లైఫ్ అనేది థీమ్ అనుకుంటే, న్యూసెన్స్ ఈజ్ అంటే 2003లో మదనపల్లిలో ఒక జర్నలిస్టులు అనేవాళ్ళు సెల్ఫిష్ అయ్యి ఉంటే ఆ ఊరిలో వాళ్ళ భాష కానీ ఆ ఊరిలో వాళ్ళ ఇన్సిడెంట్స్, వాళ్ళ మ్యానిపులేషను ఎలా ఉంటుంది క్లోజర్ టు రియల్ లైఫ్ అనే థీమ్కి మ్యాచ్ అవుతుందండి. అందుకే గురూజీ మీ ఫుడ్ స్టెప్స్ అని అన్న. ఓకే, మీకు ఆ సిరీస్ ఎలా అనిపించింది? ఇట్ వాజ్
ఐ గాట్ ఎంటర్టైన్. అంటే ఒక యాక్చువల్గా చూస్తే అది ఇట్స్ ఫిల్మ్, ఇట్స్ స్టోరీ అబౌట్ చైల్డ్హుడ్ డ్రామా. ఎస్. అది ఊరికే అంటే మనకి సెక్స్ బూతులు అవన్నీ చూపించారు అనేదే మాట్లాడుతున్నారు తప్ప అది ఊరికే మాట్లాడాలి కాబట్టి బట్ అంటారు. వెంకటేష్ గారి కోసం అట్లా మాట్లాడటం అదే అంటే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళకి షాకింగ్గా అనిపించింది కాబట్టి దాన్ని చూసేసి పూర్తిగా ఇదేంటిది అని అంటున్నారు బయటికి. అది కాదు, చూసారా లేదా అనేదే పాయింట్. ఇట్ ఈస్ ట్రెండింగ్ ఇన్ ఐ థింక్ 10 or 20 కంట్రీస్లో ట్రెండింగ్ నెంబర్ 1లో ఉంది, ఇండియాలో కూడా ఉంది. అంటే అందరు చూస్తున్నారు. మన వరకు వచ్చి తెలుగు వాళ్ళు ఏంటంటే సడన్గా వెంకటేష్ గారిని అలా అలా చూస్తారని అనుకోలేదు కాబట్టి కొంచెం షాకింగ్గా ఉంది కాబట్టి అరే అన్నారు తప్ప నిజంగా నేను మొత్తం చూశాను సిరీస్. అప్పటికి మొన్న ఇంటర్వ్యూ అప్పటికి మొత్తం చూడలేదు, నేను సగమే చూశాను. తర్వాత మొన్న మొత్తం యాక్చువల్లీ ఒరిజినల్ కూడా చూశాను నేను. ఒరిజినల్ చూసినా సరే దీన్ని మళ్ళీ మొత్తం చూసి లాస్ట్కి ఇట్స్ బ్యూటిఫుల్. అంటే కథ మీరు అంటే పైన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ న్యూసెన్స్తో కంపేర్ చేయాలంటే మీరు జర్నలిస్ట్ అన్నారు అనేది మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మొత్తం చూసిన తర్వాత ఏం మాట్లాడతాం, ఓకే వీడి చైల్డ్హుడ్లో జరిగిన ఇన్సిడెంట్ల వల్ల వీడు ఎలాంటి మనిషి అయ్యాడు, వాడు సొసైటీ వాడిని ఎలా చూస్తే ఎలా సొసైటీని వీడిని ఇందులో న్యూసెన్స్లో సొసైటీని వీడిని ఒకలా చూసింది. దేనివల్ల అంటే పలానా లేదు వల్ల ఆర్ పలానా జరిగింది వల్ల. దాన్ని ఒక చైల్డ్ ట్రామాగా ఫీల్ అయి పెరిగిన వాడు జర్నలిజం అనే ఆయుధాన్ని పట్టుకొని సొసైటీకి యాంటీగా ఎలా వెళ్ళాడు, ఎలా గెలిచాడు సొసైటీని, వీడికి ఏం కావాలి దాన్ని ఎలా వాడు సక్సెస్ఫుల్గా గెలిచాడు అనేది కథ, రైట్. కానీ మన ట్రైలర్ చూసి మామూలుగా చూడకముందు ఏమంటాం, నవదీప్ని జర్నలిస్టులు అన్నారు కాబట్టి వీడు జర్నలిస్ట్ అంటున్నాడు అని అంటాం. సేమ్ అలాగే రావాలని తీసుకుంటే అరే బోల్డ్ కంటెంట్ సెక్స్ బూతులు అంటున్నారు తప్ప దాని కథ ఏంటి, చైల్డ్హుడ్ ట్రామా గురించి, ఫ్యామిలీ రిలేషన్స్ గురించి. అది అర్థమవుతుంది చూస్తే. బయటికి ఊరికే గిల్ట్ ప్రెషర్ అంటారు, గిల్టీ ప్రెషర్ ఏదో అంటారు, నచ్చిద్ది కానీ బయటికి చెప్పరు. అది బట్ డెఫినెట్గా అలాగే ఇప్పుడు ఇది చూసినప్పుడు జర్నలిస్టులు కూడా ఇప్పుడు ఏదైతే క్వశ్చన్ అడుగుతున్నారో మీరేంటి మమ్మల్ని అంటున్నారని చూసిన తర్వాత బాగుంది అని అంటారు అని మా హోప్. బట్ డెఫినెట్గా ఒకవేళ ఈ సిరీస్ మీరు చేయకుండా వేరే ఎవరైనా చేసి ఉంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాదేమో. ఏమో చూద్దాం, ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా. బాగుంటుంది దాన్ని, కానీ ఇట్స్ క్వైట్ అన్ ఇంటెన్స్ డ్రామా. క్యారెక్టర్స్ బాగుంటాయి, బాగా డీల్ చేశారు శ్రీ ప్రవీణ్ గారు. అంటే కథలో ఇప్పుడు ఇంప్రూవైజేషన్ బాగా ఇష్టం ఆయనకి. ఒక సీన్ అనుకొని ఆ సీన్ అయిన తర్వాత కూర్చొని డార్లింగ్ నాకు ఎందుకో ఇంకా దీంట్లో ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది, ఇలా అయితే ఎలాగా, వీడి మైండ్లో ఏముందని మనం రోజు మాట్లాడుకుంటూ ఇంప్రూవ్ చేసాం. సో అందరు క్యారెక్టర్లకి చేశాడు ఆయన. సో ఈజ్ మోర్ ఆఫ్ అంటే ఆ స్కూల్ నుంచి వచ్చారు. అంటే ఈ పేపర్ ఉంది, సీన్ ఇది, ఓకే ఈ డైలాగ్ మాట్లాడాలని కాకుండా బిహేవియర్, వాడు ఏంటి వీడి మైండ్లో ఏముంది, ఆడికి వచ్చాక వీడు ఏం చేస్తాడని అన్ని క్యారెక్టర్లోకి వెళ్ళి యాజ్ ఎ డైరెక్టర్ నేను ఇలా అనుకుంటే ఎలా అని రోజు ఇంప్రూవ్ ఉండేది. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ వర్క్ ఐ ఎంజాయ్ మోర్. సో అలాగా ఐ ఎంజాయ్డ్ థరోలీ. ద ప్రాసెస్ వాజ్ వెరీ గుడ్. అంటే పొలిటికల్ జర్నలిజం ఈజ్ డిఫరెంట్, సినిమా జర్నలిజం ఈజ్ డిఫరెంట్. మీరు ఇందులో పర్టికులర్గా ఏం ఫోకస్ చేసి? పొలిటికల్ సినిమా అనేది అసలు లేదు, పొలిటికల్ డ్రామా కంప్లీట్. పొలిటికల్ డ్రామా లైక్ ఐ సెడ్. అంటే ఒక కరప్ట్ పోలీస్ ఆఫీసర్లు, అమాయకమైన ప్రజలు, వైలెంట్ అండ్ కరప్ట్ పొలిటీషియన్స్, సెల్ఫిష్ అండ్ మ్యానిపులేటివ్ మీడియా మధ్య జరిగిన కథ న్యూసెన్స్. అండ్ ఆర్జీవి గారు కూడా ట్వీట్స్ చేస్తున్నారు దీని గురించి. రీజన్ ఏంటి? ఆయనకి నచ్చిన థీమ్. మీరు ఏమైనా షేర్ చేశారు ఆయనకి, లేదంటే ఆయన? లేదు, మన టీం చేశారు. ఆయన డెఫినెట్గా ఇదేదో బాగుంది నా టైప్లో ఉందని ఆయన ఫీలే అది చేశారు. దొరికారని చెప్పి ట్వీట్లు వేస్తున్నారు ఆయన. ఇంట్రెస్టింగ్ ట్వీట్స్. సో మీకు ఈ టీజర్ తర్వాత వాట్ ఇస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ యూ గాట్? గెటప్ గురించి బాగా వచ్చిందండి. ఫస్ట్ చూసినప్పుడు ఇట్ టుక్ ఎ సెకండ్ ఫర్ దెమ్ టు రియలైజ్ దట్ ఓ నువ్వా అని. అంటే ఆ మేక్ ఓవర్ బాగా నచ్చిందని ఎక్కువ వచ్చింది. అండ్ స్లాంగ్ కూడా పర్లేదు బాగానే పట్టామని మదనపల్లి యూత్ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో బాగానే మాట్లాడేవన్నా మా ఊరోళ్ళగా అని చెప్పి అంటూ ఉంటారు. సో ఐ థింక్ ఫర్ టు బిగిన్ విత్ జస్ట్ ఫర్ ద టీజర్ అండ్ ట్రైలర్ ఐ హ్యాడ్ గుడ్ రెస్పాన్స్. స్లాంగ్ కోసం ఏమన్నా ట్రైనింగ్ తీసుకు వర్క్షాప్స్ చేసాము. మనకి పుష్పక్ చేసిన కుర్రోడే చరణ్ అని, అంటే ఆ ఊరు అతను. సో ఆ స్లాంగ్ చాలా పర్టికులర్గా అంత ఉండేవాడు, ప్రతి షాట్కి ఉండేవాడు, ప్రతి ఇంప్రొవైజేషన్కి, ప్రతి అంటే బిఫోర్ షూటింగ్ ఆల్సో చాలా వర్క్షాప్స్ అవి చేసాం. కొంచెం ఈజీగానే బాగానే క్రాక్ చేసాం. సో సినిమా కాకుండా ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? సీ స్పేస్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటాను నేను. మనకి వీ హ్యావ్ సమ్ రైటర్స్, అంటే వాళ్ళ కథల మీద వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, ప్లస్ వేరే కథలు కూడా దే ఆర్ రైటింగ్. అండ్ మేము కూడా త్రూ సీ స్పేస్ ఇప్పుడు లవ్ మోలీ ఫస్ట్ ఎగ్జిక్యూషన్ చేసాం. తర్వాత ఇప్పుడు ఏవం అని ఇంకోటి చాందినితో నౌ వీఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో ఇంకో కథ కూడా, అంటే థర్డ్ సినిమా కూడా వీఆర్ ట్రైంగ్ టు గెట్ ఇట్ ఆన్ ట్రాక్. అండ్ ఐ ట్రావెల్ ఆబ్వియస్లీ.
సో వర్క్ లేనప్పుడు. సో మిమ్మల్ని చాలామంది ఇష్టపడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి బిగ్ బాస్ ఆ టైం నుంచి ఆ సీజన్ దగ్గర నుంచి సో ఇప్పటికీ మీ వీడియోస్ అన్ని యూట్యూబ్లో చూసినా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో మీ ఫ్యాన్స్ అందరూ అక్కడ చాలా కనెక్ట్ అయ్యారు బిగ్ బాస్ టైంలో. సో వాళ్ళందరికీ ఏం చెప్తాను నేను మెసేజ్ వాళ్ళకి ఇవ్వాలి అంటే? అంటే నాకు తెలిసి నాకు ఎక్కువ మంది అంటే ఫ్యాన్స్ అంటే నాకు నన్ను ఇష్టపడేవాళ్ళు టెలివిజన్ ఒక 100 మందిలో 2 ఉంటే బిగ్ బాస్ ముందు, తర్వాత 100 మందిలో 90 మంది అయినా అయ్యారని నా ఫీలింగ్. అంటే బికాస్ జస్ట్ అంటే క్యారెక్టర్ ఇది, నేను ఇది అని, అంటే ఆ షోనే అది కాబట్టి అది ఒక పెద్ద హ్యూమన్ ఎక్స్పెరిమెంట్. నువ్వు నీ గురించి జనాలు ఏమనుకోవాలని నువ్వు చెప్తావో అది తప్ప నీలో యాక్చువల్ మ్యాటర్ అంతా బయటికి లాగుతుంది బిగ్ బాస్లో. సో అది టెస్ట్ డన్ అంటే నా ఆల్మోస్ట్ సెకండ్ పబ్లిక్ లైఫ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. సో ఐమ్ క్వైట్ హ్యాపీ ఆఫ్టర్ బిగ్ బాస్. అంటే ప్రేక్షకులకు తెలిసింది ఆర్ వాట్ కాబట్టి. సో అండ్ ఆల్సో త్రూ అంటే ఇప్పుడు సోషల్ మీడియా కూడా మనం బిగినింగ్లో అంత ఉండేది కాదు. ఇప్పుడు మనం ఏం చెప్పినా నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా, ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నాం, ట్వీట్లో ఏం చెప్తున్నాం, వాట్ ఈజ్ యువర్ ట్రూ పర్సనాలిటీ అనేది తెలిసిపోతుంది. ఇంత మునుపు యాక్సెస్ ఉండేది కాదు. ఎప్పుడో సినిమాలో చూసేవాళ్ళు, ఓకే సినిమాలో నాకు నచ్చింది నచ్చలేదు, నా హీరో ఇతను నా హీరోయిన్ ఇతను అనుకునేవాళ్ళు. కానీ పర్సనాలిటీ ఏంటనేది ఇంత మునుపు తెలిసేది కాదు, ఎవరికి తెలిసేది. మేము కూడా పెరిగేటప్పుడు మాకు ఎవరికి తెలియదు. ఇప్పుడు బాగా యాక్సెస్ పెరిగింది, సోషల్ మీడియా కానీ, ట్వీట్స్ కానీ, బయట ఇంటర్వ్యూలు, బయట జనాల్లో కలవడాలు ఇవన్నీ ఎక్కువైనాయి కాబట్టి ట్రూ పర్సనాలిటీ ఆఫ్ యాక్టర్స్ కూడా కొంచెం యాక్సెస్ ఉంది ఇప్పుడు. సో ఐ థింక్ దే నో. మనం కొత్తగా నేను ఇలా అని చెప్పాల్సిన ఇంకా వాళ్ళు తెలిసిపోయింది అంత వాళ్ళకి తెలుసు. మీ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే జనరల్ అడ్వైస్ ఏమైనా ఇవ్వాలంటే మనకి ఏం కావాలనేది ఒకసారి మనం పొద్దున్న లేచినప్పుడు ఒక సెకండ్ ఆగి అడిగి ఆన్సర్ వచ్చినా రాకపోయినా రోజు అడగడం అలవాటు చేసుకుంటే లైఫ్ కొంచెం బెటర్గా ఉంటుంది నా ఫీలింగ్. సూపర్. సో ఇప్పుడు అందరూ చాలామంది హోస్టింగ్ సైడ్కి వచ్చేస్తున్నారు. మీరు కూడా అట్లాంటి ఏమైనా షోస్ ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయా? ఆల్రెడీ చేశాను నేను బిగ్ బాస్ తర్వాత. బిగ్ బాస్ సూపర్ అంటే ఫస్ట్ మెయిన్ స్ట్రీమ్ యాక్టర్కి కమింగ్ ఇన్ టు టీవీ సూపర్ నేనే ఆల్మోస్ట్. తర్వాత వెబ్లో కూడా మన ముగ్గురి లవ్ స్టోరీ అని ఫస్ట్ చేసింది నేను. చాలా చిన్న బడ్జెట్ చిన్న టైంలో కూడా బిగినింగ్లో చేశాను. అదే లైక్ నేను అడుగుతున్న ఇంటర్వ్యూస్ ఆ కైండ్ ఆఫ్ అదే ప్రస్తుతానికి ఉంటారు కదా కొంచెం. ప్రస్తుతానికి ఆ ప్లాన్ లేదు, బట్ చేసేసారని నా ఫీలింగ్. అంటే ఆ టాక్ షో అంటున్నారు. టాక్ షో స్పేస్ ఇప్పుడు అంటే ఆ స్పేస్లో అంత కొత్తగా మనం వచ్చి ఇప్పుడు చేయగలిగింది లేదని నా ఫీలింగ్. చేస్తే ఏదైనా అడ్వెంచర్ షో చేయాలని ఉంది, ఎందుకంటే నా స్ట్రెంత్ అది. అడ్వెంచర్ అంటే రియల్ లైఫ్లో నేను ఎక్కువ చేస్తాను కాబట్టి అడ్వెంచర్ షో లాంటిది ఏదైనా అంటే ఇట్స్ ఆల్రెడీ ఒకటి రన్ అవుతుంది మైండ్లో కాన్సెప్ట్, దాన్ని చేస్తే నెక్స్ట్ అంటే ఏదన్నా హోస్టింగ్ అని ఏదైనా టీవీ షో కనుక చేస్తే దట్ విల్ బీ దట్ షో. అండ్ ఆహాతో మీ అసోసియేషన్ ఎలా ఉంటుంది? ఫస్ట్ ఆహా లాంచ్ అయినప్పుడు మస్తీస్ వాజ్ ద ఫ్లాగ్షిప్ షో. అది కూడా అప్పట్లో ఇట్ వాజ్ ద బెస్ట్. అంటే వెబ్ సిరీస్ అంటే తక్కువ బడ్జెట్లో చేయాలి, చిన్న కాన్సెప్ట్ ఉంటుంది నుంచి ఒక గ్లామరస్గా ఒక మంచి కలర్ఫుల్ మంచి యూనో మోడర్న్ థీమ్తో చాలా బాగా అంటే ఆల్మోస్ట్ సినిమా ఆర్ బెటర్ దెన్ సినిమా క్వాలిటీలో చేసిన ఫస్ట్ షో అది. కాస్టింగ్ కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి, క్రిష్ గారు అనుకున్న కాన్సెప్ట్. బంజారా జూబ్లీ హిల్స్లో ఎలా జరుగుతున్నాయో అలాంటి ఐటమ్స్ నాకు చూపించాలి డార్లింగ్ అన్నాడు అంతే కథలో. ఎస్ డార్లింగ్ ఐ మీన్ ఫర్ ఇట్ అన్న. సో ఆ కథ కూడా ఆ కాన్సెప్ట్ కూడా క్లబ్లో రాశాడు ఆయన పాట వింటూ. సో ఐ థింక్ దట్ వాజ్ వన్ ఆఫ్ ది అంటే ఆహా చాలా మంచి షోస్ వచ్చినాయి. దట్ వాజ్ వన్ ఆఫ్ ద ఫస్ట్ గుడ్ షోస్. సో దాని తర్వాత ఆ టైంలోనే రన్ అని ఇంకో సినిమా కూడా చేశాను. తర్వాత చాలా అంటే బిల్ చేస్తున్న చాలా షోస్లో గెస్ట్లుగా అక్కడెక్కడ వెళ్ళాను. సో ఫౌండింగ్ మెంబర్స్లో నాకు పాత్ర ఉందని నా ఫీలింగ్. పర్సనల్గా అంటే అరవింద్ గారు, బన్నీ ఆర్ రామ్ వీళ్ళందరితో నాకు పర్సనల్ రిలేషన్ కూడా ఉంది. ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి నాకు బయట నాకు ఫ్రెండ్స్. సో ఐఎమ్ క్వైట్ హ్యాపీ దట్ అసోసియేషన్స్ ఆర్ గుడ్ అసోసియేషన్స్ విత్ ఆహా. అండ్ ఈ సీజన్ 2 కాకుండా ఫ్యూచర్లో కూడా డెఫినెట్లీ విల్ బీ ప్లానింగ్ సమ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్. ఎస్ డెఫినెట్గా న్యూసెన్స్ అనే సిరీస్ ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా చాలా నీట్గా ఉంటుంది రిలీజ్ తర్వాత. మనోభావాలు దెబ్బతీయకూడదు అంతే. సో ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇట్స్ అన్ ఇంటెన్స్ డ్రామా, చాలా బాగుంటుంది. మంచి ఇంటెన్స్ క్యారెక్టర్లు రియల్ లైఫ్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో డెఫినెట్గా మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.